నల్గొండ నగరంలో 2018లో సంచలనం సృష్టించిన ఓ హత్య కేసులో 2026లో న్యాయం తన గమ్యాన్ని చేరుకుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించిన వివరాల ప్రకారం నల్గొండ 2 టౌన్ పరిధిలో నమోదైన ఈ కేసులో ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రధాన నిందితుడు ఇప్పటికే మరణించగా రెండో నిందితుడు మాత్రం చట్టం నుండి తప్పించుకోలేకపోయాడన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మొహమ్మద్ ముసిన్ ఖాన్ మరణించగా రెండవ నిందితుడు మొహమ్మద్ దుర్వేష్ మొహియుద్దీన్పై కోర్టు కఠిన శిక్ష విధించింది. 2018 జనవరి 28 తేదీన రాత్రి సుమారు 10 గంటల సమయంలో నల్గొండ పట్టణంలోని భారత్ గ్యాస్ గోదాం సమీపంలోని ఓపెన్ ప్రదేశంలో కనకల్ మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పాలకూరి రమేష్ను నిందితులు దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో 29వ తేదీన మృతుని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు, పాత గొడవల కారణంగా ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులపైన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సరైన ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పించగా నిందితునికి భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 302 ప్రకారం జీవిత ఖైదుతో పాటు 10,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా 6 నెలల సాదా కారాగార శిక్ష అనుభవించాల్సి వస్తుందని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఈ కేసులో నిందితునికి శిక్ష పడే విధంగా కృషి చేసిన ప్రాసిక్యూషన్ తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూషన్ గ్రేడ్ 1 ఆర్ అఖిల, అప్పటి దర్యాప్తు అధికారులుగా సబ్ ఇన్స్పెక్టర్ డి మధు, సిఏలు ఎన్ వెంకటేశ్వర్లు, మహబూబ్ బాషా, ప్రస్తుతం డీఎస్పీ శివరాంరెడ్డి, నల్గొండ 2 టౌన్ సర్కిల్ సీఐగా ఎస్ రాఘవరావు, ఎస్ఐ వై సైదులు, సిడిఓ సుమన్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ నరేందర్, మల్లికార్జున్ను జిల్లా ఎస్పీ అభినందించారు.